హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు క్రిస్మస్ కాబట్టి ప్రైస్ యాక్షన్ తెలుగు తరపు నుంచి మన మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే బేసిక్గా మనం ఒకటేసారి ఎంట్రీ ఎలా పెట్టుకోవచ్చు, ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత అదే ఆర్డర్లో స్టాప్ లాస్, నెక్స్ట్ ఇమీడియట్గా మనం టార్గెట్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఒకటేసారి అనమాట ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఈవెన్ ఆప్షన్స్లో కూడా ఇది పాసిబుల్ అవుతుంది. సో చూద్దాం. బేసిక్ ఏంటంటే ఒకసారి నేను కొటాక్ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ బై అనేది క్లిక్ చేశాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఒక పాయింట్ ఇక్కడ ఎన్ఎస్సి అనేది సెలెక్ట్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎన్ఎస్సిలో మాత్రమే ఈ ఫీచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత ఏం చేయాలంటే మనం ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ట్రేడింగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బేసికల్గా క్వాంటిటీస్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 షేర్స్ అనేది ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. దాని తర్వాత చూడండి, ఇక్కడ బ్రాకెట్ ఆర్డర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి ప్రైస్, టార్గెట్, స్టాప్ లాస్ అనేది ఉంది. అంటే మనం ప్రైస్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు, దాని తర్వాత టార్గెట్ పెట్టాలి అండ్ స్టాప్ లాస్ కూడా పెట్టేసుకొని నెక్స్ట్ ఇన్స్టెంట్ బై అనేది క్లిక్ చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ సెట్ మార్కెట్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా నేను ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను మార్కెట్ ప్రైస్లో. ఎస్పెషల్లీ మనం ఆప్షన్స్ చేసేటప్పుడు ఇది జరుగుతుంటుంది అనమాట. లేదు, నేను లిమిట్ ప్రైస్ పెట్టుకుంటాను. ఇప్పుడు మార్కెట్ ప్రైసు 17.49 ఉంది. ఒకవేళ 17.40కి వస్తేనే నేను బై చేస్తాను. అక్కడ నుంచి నా టార్గెట్, స్టాప్ లాస్ అనేది నేను మెన్షన్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ టార్గెట్ ఏదైతే ఉందో ఈ పాయింట్స్ అనమాట. అంటే ఇప్పుడు 1740 దగ్గర మనం బై చేసాం. ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 పాయింట్స్ అనేది నేను టార్గెట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అండ్ స్టాప్ లాస్ ఎంత అంటే ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెడదాం అనుకుంటున్నాను. పెట్టేసి ఇన్స్టెంట్ బాయ్ అనేది క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఎప్పుడైతే 1740కి వస్తుందో ఈ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది అనమాట. ట్రిగ్గర్ అయిన వెంటనే టార్గెట్ 20 పాయింట్లు వచ్చిందనుకోండి, మనకేంటంటే ఈ స్టాప్ లాస్ అని పెట్టాం కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ బ్యూటిఫుల్ అనమాట. లేదు, ఒకవేళ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది అనుకోండి, అంటే ఈ స్టాక్ అనేది 10 పాయింట్ల కిందకు వస్తే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, అప్పుడు టార్గెట్ ఆర్డర్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఓసీఓ ఆర్డర్ అనమాట. వన్ క్యాన్సిల్స్ అదర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ స్ప్రెడ్ అనేది తీసుకున్నాం, అందుకని నెగిటివ్ మార్జిన్ అనేది చూపిస్తుంది. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డీస్ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం, టార్గెట్ పెట్టేసుకున్నాం, మన పని మనం చేసుకున్నాం. ఈ ఫీచర్ చాలా కూల్గా, హ్యాపీగా అనిపించింది. అయితే చార్ట్ నుంచి కూడా మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ బై చేస్తున్నాను అండ్ ఎన్ఎస్సి అనేది సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ట్రేడింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత బ్రాకెట్ ఆర్డర్ అనేది పెట్టేస్తున్నాం అనమాట. బ్రాకెట్ ఆర్డర్లో ప్రైస్ ఇది అండ్ టార్గెట్ ఎన్ పాయింట్స్ పెట్టుకుంటున్నాం. ఇది 1350 రూపాయలు ఉంది కదా షేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 పాయింట్లు అనేది మనం టార్గెట్ పెట్టుకుందాం. అనుకుందాం 15 పాయింట్స్ అనేది మన స్టాప్ లాస్ అనమాట. ఒకవేళ మార్కెట్ అనేది అంటే స్టాక్ 15 పాయింట్ల కిందకు వస్తే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, ఆర్డర్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది. సెకండ్ది, ఒకవేళ టార్గెట్ హిట్ అయింది అనుకోండి, ఈ స్టాప్ లాస్ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. బై అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. వెరీ సింపుల్. సో అయితే ఫ్రెండ్స్, ఇదే ఫీచర్ అనేది ఆప్షన్స్లో కూడా ఉందన్నమాట. లైవ్లో టెస్ట్ చేసాం. ఇక్కడ చూడండి, బై అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. నేనేం సెలెక్ట్ చేశానంటే 29th January 52,000 కాల్ అనేది ఊరికి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ బై అనేది పెట్టాను. బై అనేది పెట్టిన తర్వాత ట్రేడింగ్ ఉంది, నార్మల్ ఉంది. అయితే ఫ్రెండ్స్, మనకి బ్రాకెట్ ఆర్డర్ నార్మల్లో ఎవరు ట్రేడింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇంట్రాడేకి అనమాట. బ్రాకెట్ ఆర్డర్ అనేది మనం పెట్టాము. బ్రాకెట్ ఆర్డర్ అనేది పెట్టి ఒక్కోసారి ఏంటంటే ఫాస్ట్గా మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కూడా మార్కెట్ ఆర్డర్ అనేది పెట్టేస్తాం. ఎందుకంటే లిక్విడిటీ బాగుంటుంది కాబట్టి. దాని తర్వాత టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఒక 35 పాయింట్లు లేకపోతే 30 పాయింట్లు అనేది ఒక 50 పాయింట్లు అనేది టార్గెట్ పెట్టుకుంటున్నాను. స్టాప్ లాస్ వచ్చేసరికి ఒక 30 పాయింట్స్ అనమాట. అంటే 30 పాయింట్లు మన స్టాప్ లాస్ పెట్టుకుంటే టార్గెట్ ఏంటంటే మనం 50 పాయింట్లు అనేది పెట్టాము. ఇప్పుడు సింపుల్గా ఇన్స్టెంట్ బై అనేది క్లిక్ చేసామనుకోండి, ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది, ఆప్షన్స్లో కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనం ప్రతిసారి దాన్ని మానిటర్ చేయక్కర్లేదు. ఒకసారి ఆర్డర్ చూసుకోవడం, ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం, ఇక్కడ ఏంటంటే టార్గెట్ పెట్టేసుకోవడం, ఒకసారి ఒక 20 పాయింట్ల, 10 పాయింట్ల, 30 పాయింట్ల మన ఇష్టం అది. అంటే స్టాప్ లాస్ కూడా ఇమీడియట్గా పెట్టేసుకొని వదిలేసామంటే దానిపైన అది చూసుకుంటుంది. సో ఇదైతే కూల్ ఫీచర్, బాగా అనిపించింది నాకు పర్సనల్గా. ఎందుకంటే యాక్టివ్గా ట్రేడ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. అండ్ ఒకసారి మీరు ట్రై చేయాలి ఈ ఫీచర్స్ అంటే కూడా కింద లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఫ్రీ డీమెట్ అకౌంట్ అనమాట. ఓపెన్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.